Hi, students, parents, and friends. First time, I want to give a clear information. ఎలాంటి విషయం మీద అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి స్టూడెంట్కి అమెరికా లేదా ఇతర దేశాలకి అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనేది ఒక కళ. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కొన్ని కష్టాలు నష్టాలు, వాటికి సంబంధించినటువంటి భయాలు, వాటిని పోగొట్టడానికి నేను ఈరోజు మీ ముందుకి ఒక 4-5 విషయాలు ముఖ్యమైనటువంటి చెప్పడానికి రావడానికి కారణం ఏమిటంటే, నేను అందులోనే కొంత పరిజ్ఞానము, కొంత ప్రాసెస్ అంటే ఆ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందని తెలవడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ అమెరికాకి వెళ్ళిన తర్వాత, ముఖ్యంగా అమెరికా అనేది ఎందుకు ఒక కళగా గొప్ప కళగా అయిపోయిందంటే, 3 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు సుఖపడేటువంటి వాతావరణం ఒక విధమైతే, రెండోది ఏంటంటే ఏ చిన్న ఉద్యోగం చేసినా కష్టపడి ఏదన్నా ఒక స్కిల్ సంపాదించుకొని అక్కడికి వెళ్ళి దాని మీద నిలబడగలిగితే, ఇంతవరకు తల్లిదండ్రులు పడ్డ బాధలు కానీ అంతకుముందు ఏ విధంగా నిలబడలేనటువంటి వంశాలు ఆ యొక్క ఫ్యామిలీస్ చక్కగా నిలబడేటువంటి అవకాశం కనుక దాదాపుగా అందరి మనసులో ఏ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేది మాత్రం చాలా మందికి ఉంది. వాటి మీద ఎంతో మందికి ప్రశ్నలు ఉన్నటువంటి విషయం ముఖ్యంగా ఏంటంటే, ఏ యూనివర్సిటీ, ఏ ప్రాసెస్, అసలు ఏ విధంగా దానికి ప్రిపేర్ కావాలి, ఆ ప్రిపరేషన్ లో ఉన్న ఒడిదొడుకులు ఏంటి, వీటి మీద ఒక 4-5 విషయాలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంటుంది. ప్రధానంగా అమెరికా వెళ్ళాలంటే ఏ డిగ్రీ అయినా, ముఖ్యంగా మీరు 3 years డిగ్రీ అయితేనేమో 4th year లో ఏదన్నా ఒకటి సరైనటువంటి పీజీ, డిప్లొమా ఇలాంటి చేసుకునేనా రెడీనెస్ కావచ్చు. 4 years బీటెక్ డిగ్రీ అయితే ఇంకా అర్హులు అన్నట్టే. ఇంకా మీకు రావాల్సిన పర్సంటేజ్ ఏంటంటే మినిమం 60-70 మధ్యలో, అంటే జీపీఏ హోల్డర్స్ అయితేనేమో 6.57 మధ్యలో జీపీఏ వచ్చే విధంగా మీ చదువు ఉండాలి. ముఖ్యంగా ఎందుకనంటే అంత దూరం పోతున్నప్పుడు కాస్త ఇది ఫైనాన్షియల్ గా బర్డెన్ ఉన్నటువంటి విషయమే. ఇక్కడ అసలు విషయం చెప్తాను, ఇక్కడ మీరు కుంగిపోయినటువంటి విషయం, ఈ రోజుల్లో మిగతా వాళ్ళు చెప్పినట్టు మిస్గైడ్ కావాల్సిన అవసరం లేదు. చాలా మంది సహకరించే విధంగానే కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే కొల్లాటరల్, అంటే మన ఇంట్లో మనం ఒక లోవర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఏ విధంగా సస్టైన్ కావాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విషయం. అందులో మరి ఎక్కడికో అమెరికాకు పోవాలంటే ఒక 40 లక్షల 50 లక్షల ప్రాపర్టీ ఉంటేనే మనకు లోన్ ఇస్తారని లేదు. రెండో పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళినాక ఎట్లా సస్టైన్ కావాలని, ఎందుకంటే అఫీషియల్ గా అక్కడికి వెళ్ళినాక జాబ్స్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రిపరేషన్ లోనే కొంత ఇబ్బందులు పడుతూ చాలా మంది కూడా వెనుకబడాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా ఇప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఇది మీరు 3rd year లో మీ స్టడీ అయిపోతున్నప్పుడే కంటిన్యూ చేయండి ఈ ప్రాసెస్ ని. అదేవిధంగా ఆ ప్రాసెస్ లో వెళ్లే ముందు డబ్బు కోసం భయపడాల్సిన అవసరం లేదు. కొలాటరల్ అనేది లేకుండా ఈరోజు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఎన్బిఎఫ్సిస్ చాలా వచ్చినాయి. ఇంక్రెడ్ అని హెచ్డిఎఫ్సి లో పార్ట్ వచ్చింది, యాక్సిస్ లో వచ్చింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే, తర్వాత కూడా మీరు ఒక 2 ఏళ్ల చదువు ఏదైనా, ఆల్మోస్ట్ ఎంఎస్ లో 2 years కోర్సెస్, ఆ ఎంఎస్ కోర్స్ అయిపోయినాక 1 year గ్యాప్ దొరికినాక ఆ గ్యాప్ ఫిల్ లో మీరు ఓపీటీలు వచ్చి కాస్త సెటిల్ అయినాక 3rd year నుంచి మీరు వెనక కట్టుకునేది ఇంట్రెస్ట్ ప్లస్ అసలు, ఈ 2 ఏ విధంగా కట్టాలనేటువంటిది ఏదైతే ఉందో. కాబట్టి సరళంగా ఉంది. ఏ పనైనా కొద్ది కష్టం ఉంటుంది, కానీ మరీ అందరి ద్రాక్షగా మాత్రం అనుకునేటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాను. తల్లిదండ్రులకు ముఖ్యంగా, అయ్యో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఆస్తి అవుతుంది, ఎట్లా పోగొట్టుకోవాలి మా పిల్లగాడిని. ఎందుకంటే తర్వాత మీరు భారతదేశంలో కూడా అవకాశాలు లేవని నేను అనను. మనం ఎట్లయితే ఏ పని చేసినా కాస్త లాభదాయకంగా ఉండేది చూసుకొని చేస్తామో, పిల్లవాడి యొక్క, ఆ కుర్రవాడి యొక్క, ఆ యొక్క స్టూడెంట్ యొక్క, విద్యార్థి యొక్క లక్షణాలకు అనుసరించి యోగ్యుడైతే వెంటనే వారిని ముందుకు ఉత్సాహంతో పంపించడానికి ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కన్సల్టెన్సీస్ ఇవి ఏ విధమైనటువంటి మోసాలు లేవు. చాలా మటుకు దానికి ఎప్పుడు ఏ సలహా కావాలన్నా నాది కింద నెంబర్ ఉంటుంది. ఆ విధంగా మీరు సంప్రదించి మా యొక్క విశ్వ టీవీలో మీరు సంప్రదిస్తే కూడా మేము సరైనటువంటి విషయం ఇస్తాము. ప్రధానంగా అసలు విషయం చెప్తున్నాను. ఇప్పుడు స్కిల్ లేకుండా మాత్రం లైఫ్ కిల్ అవుతుంది. ఎందుకనంటే ఏదైనా సరే పని రాని వాడికే ఇబ్బంది అది. బికాస్ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? నాలెడ్జ్ ఉంటే వస్తుంది. నాలెడ్జ్ ఉండి కాన్ఫిడెన్స్ ఉంటే వర్క్ మీద యాటిట్యూడ్ బాగా పెరిగి సక్సెస్ఫుల్ రేషియోగా ముందుకు వెళ్తా ఉంటది. ఇంకోరిని చూసి భయపడ్డట్టు, ఇంకోరు చెప్తేనే పనిచేసేటట్టు, ఆ చేస్తున్న పనిలో ఎప్పుడు తటపటాయిస్తూ ముందుకు నడి, ఇది ఉండకుండా ఉంటే అమెరికా లాంటి దేశము, ముఖ్యంగా అమెరికా అంటే ఏ దానికి గొప్ప ఫైనాన్షియల్ స్ట్రక్చర్,
ఇట్స్ బ్రోకర్ ఫర్ ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఎన్నో దేశాలకు, వందలాది దేశాలకు దాని స్ఫూర్తిగా నడుపుతున్నటువంటి కంట్రీకి వెళ్ళామంటే ఈరోజు చాలా మందిని చూశాను. ఒక 20 years బ్యాక్ నుంచి, 30 years బ్యాక్ నుంచి అనామకులుగా కష్టపడి ఏ ఫీల్డ్లో, లా ఫీల్డ్లో, బట్ ఫార్మసీలో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ఏ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ కానివ్వండి, ఎట్టుపోయినా ఒక స్కిల్ గట్టిగా వచ్చి దాని మీద నైపుణ్యత కలిగి ఎప్పుడైతే వారు ఆ విధంగా పోయి ఉన్నారో ఇనీషియల్గా ఉండే ఇబ్బందులు లేకుండా మీరేం చేస్తారంటే ముందు 1.5 year ముందు ఉండగానే సరైనటువంటి ఏదన్నా ఒక స్కిల్ని మీరు సాఫ్ట్వేర్ అనుకుంటున్నారంటే మరి జావా సైడు, .NET అయితే ఈ రోజుల్లో అవి లేవు, ఉన్నాయి. కానీ అవి ఏ స్థితికి వచ్చాయంటే మనం ఇప్పుడు ఫోన్లలోనే మీరు వాడుతూ ఉంటారు. 5 ఏళ్ల కింద ఉన్న ఫోన్ ఇప్పుడు లేదు, టెక్నాలజీ పెరుగుతుంటది. వీటిని దీనికి తగ్గట్టుగా మీరు ప్రతి క్షణం ఏ విధంగా అప్గ్రేడ్ అండ్ అప్గ్రేడ్ అనేది గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో ప్రధానమైనటువంటి అంశము. నాలెడ్జ్ ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, అప్డేట్ ఉంటే నాలెడ్జ్ ని నీవు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఆ పని చేసి నీ క్షమతను నిరూపించుకొని గొప్పగా ముందుకు అడిగేస్తే ఏంటంటే స్వామి అంటే కంపెనీస్ బాగుంటే మనం బాగుంటాము. నీవు ఎల్లకాలం బాధలేదు. అయితే ఎందుకు ఈ నిర్ణయం మధ్య ఏంటన్నట్టు జాబ్స్ లేక అక్కడ కూడా ఈ ప్రశ్న ఇది కూడా నేను క్లియర్ చేస్తున్నాను. అక్కడ ఎవరికి జాబ్స్ ఉన్నాయి, అక్కడ పొందగలిగి నేర్చుకొని నిలబడి నిరూపించుకునే వాళ్ళు ఎక్కడైనా బతుకుతారు. భారతదేశంలో కూడా జాబ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎంతకాలం చేసినా ఇక్కడ 3 ఏళ్ల తర్వాత 1 సంవత్సరంలో సంపాదించేది ఒక 10 ఏళ్ళు పడుతుంది ఇక్కడ. కాబట్టి లో మిడిల్ క్లాసెస్ కి ఒక మంచి ఛాన్స్ ఉంది. ఏంటంటే మీకు ఏ సెక్యూరిటీ కానీ, ఏ విధమైనటువంటి ప్రాపర్టీ కానీ లేకుండా కూడా మీరు వెళ్ళొచ్చు. దీన్ని అబ్రాడ్ కన్సల్టెంట్ లో ఒక భాగంగా కొంతమంది చెప్తారో చెప్పరో కానీ నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. మీరు దీనికి సంబంధించినంత వరకు మీ యొక్క ఐడియాలజీని, మీ యొక్క ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్ ని ముందు తీసుకుపోయి అందరూ కూడా ఎవరెవరికైతే ఈ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయో, ఎందుకంటే ఆ టైంలో మీకు వచ్చే ఆలోచన చంపుకోకండి. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు వచ్చేటువంటి ఆ ఇనిషియేటివ్ ఏదైతే లోపల నుంచి ఒక చక్కని ఆశయము, ఒక ఆలోచన, ఒక ఆశ, కోరిక వచ్చినప్పుడు చంపుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి దీన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ ఈ వీడియోను ఇప్పుడన్నా డౌట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను వీసా స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అసలు బిఫోర్ అప్లయింగ్ ఏ విధంగా దాన్ని ఏ ప్రాసెస్ చెప్తాను. అప్పుడు అప్లయింగ్ ప్రాసెస్ అంటే కాలేజ్ నుంచి ఏం తీసుకోవాలి, ఏమి అక్కడ పెట్టడం వల్ల మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వీసా స్లాట్ ని బుక్ చేసుకునే విధానాలు, అందులో అవకతవకలు ఏ విధంగా జరుగుతున్నాయి సమాజంలో, అంటే మార్కెట్ లో దీన్ని అడ్డం పెట్టుకొని కాస్త మోసం చేసేటువంటి వ్యక్తులుగా, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక వీడియో వస్తుంది. తర్వాత ఇంకా దీనికి సంబంధించి ఒక 2-3 వీడియోలు మీకు వచ్చి మీ క్లారిటీ ఆఫ్ కాంటెంట్ ఇవ్వడం. దాని తర్వాత కూడా అమెరికా చేరినాక కూడా 4-5 రకాల వర్క్స్, ప్రాసెస్లు, ఓపీటీలు, ఎంఎస్ విధానాలు, ఇంటర్న్షిప్స్, ప్రైవేట్ గా ఏమన్నా కష్టపడితే ఏ విధంగా జీవితం ఉంటుంది, వీటికి వస్తూ ఉంటాయి నిరంతరము. విద్యా వికాసానికి సంబంధించిన ఈ అంశము మన యొక్క విశ్వ టీవీ ద్వారా నేను సుందర్ చామకూర మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. గో హెడ్, హ్యావ్ యువర్ లైఫ్ ప్రాపర్లీ ప్లాన్డ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.